మాన్యుయల్ వర్సెస్ తనుజ మార్నింగ్‌లో అయితే లైవ్‌లో అయితే జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే తప్పకుండా హైప్ అయితే ఏసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా ఏసేయండి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యల సిట్యుయేషన్ చూస్తుంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ వీక్ తనుజని తప్పకుండా నామినేట్ చేయబోతుండు. అండ్ తనుజ కూడా 100% ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయబోతుంది నెక్స్ట్ వీక్. తనుజ పదే పదే ఇమాన్యుయల్ జోక్ చేయడం వల్లనే ఇదయ్యిందని ఒక్కరితోటి కాదు చాలా మందితోటి ఇమాన్యుయల్ గురించి చెప్పింది. ఇమాన్యుయల్ కామెడీ చేయవల్లనే నాన్న నాన్న అనేది గలీజయింది బయట అని. ఈవెన్ చాలామంది ఆదిరెడ్డి పెద్ద పెద్ద రివ్యూయర్స్ కూడా అన్నారు. అది నాకు నచ్చలేదు. నాన్న నాన్న అనేది నేను స్టార్ట్ చేసిన అంటే రివ్యూయర్స్‌కి నచ్చలేదు అది. ఏ రివ్యూయర్‌కి నచ్చలేదు గైస్ చెప్తున్నా కదా! అది ఇమాన్యుయల్ జోక్ చేయకముందు కూడా చాలా మందికి నచ్చలేదు. అది పట్టుకొని తనుజ తప్పుగా ఆలోచిస్తుంది. అండ్ ఇమాన్యుయల్ కూడా చాలా హర్ట్ అయితుంది తనుజ విషయంలో. తనుజ వచ్చి దేనికి పడితే దానికి ఇప్పుడు కూడా లైవ్‌లో ఏదో చిన్న విషయం నైట్ జరిగిన ఇష్యూ కోసం వచ్చి ఇమాన్యుయల్‌తోటి పొద్దుగాల ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకుంది. సో, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. అది పెద్దగా నామినేషన్ వరకైతే వెళ్ళేటట్టే ఉంది నెక్స్ట్ వీక్ అయితే. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. లైవ్‌లో తనుజ వచ్చి ఏమంటదంటే ఇమాన్యుయల్ తోటి, "నిన్న నైటు నువ్వు మాట్లాడడం వల్ల మీరందరూ మాట్లాడడం వల్ల 'బిగ్ బాస్' 3 సార్లు ఒర్రాడు నీ పేరుతోటి. సీరియస్‌గా చెప్పాడు. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అయింది నాది" అని తనుజ చెప్తది. ఇమాన్యుయల్ అంటాడు, "నా పక్కన ఉన్న వీళ్ళనే అడుగుర్రి. నేను మాట్లాడినాను మాట్లాడలేదా? అసలు జరుగుతదేందంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్ తోటి అడుగుతుంటాడు. ఒక నైట్ ఒక ఇష్యూ అయితది. తనుజ, గ గ కళ్యాణ్, డీమన్ పవన్, రితు వీళ్ళ నలుగురి మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే తనుజ అక్కడ హర్ట్ అయ్యి వెళ్ళిపోతది. పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని. ఆ విషయం పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ తోటి మాట్లాడుతుంటాడు బెడ్‌రూమ్‌లో. అదేంది క్యాప్టెన్సీ రూమ్‌లో. అప్పుడు ఇమాన్యుయల్ పండుకున్నాడు. ఆల్రెడీ ఇమాన్యుయల్ పండుకున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ మైక్ పక్కకు పెట్టి పండుకుంటాడు. అండ్ సడెన్‌గా పవన్ కళ్యాణ్ రాంగానే మైక్ ఏసుకోలే. అప్పుడు ఒక చిన్న మాట బయటికి రాంగానే బిగ్ బాస్ చెప్పిండు ఇమాన్యుయల్ మైక్ ఏసుకొని మాట్లాడని. సో, అయితే మన ఇమాన్యుయల్ మైక్ ఏసుకొని మళ్ళా మాట్లాడిండు నార్మల్‌గానే. సో, అక్కడ అది జరిగింది. తనుజకి అది తెలవకుండా "నువ్వు మైక్ ఎందుకు ఏసుకోలే" అని ఏదో పట్టుకొని ఇమాన్యుయల్ మీద అయితే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది. అది ఇమాన్యుయల్‌కి అస్సలు నచ్చలేదు. చాలా హర్ట్ అయితాడు ఆ విషయంలో. తనుజ ఏమంటదంటే "నువ్వు వాంటెడ్‌గా చేసినావు. నువ్వు వాంటెడ్‌గా చేసినావు" అంటే ఇమాన్యుయల్ "వాంటెడ్‌గానా? ఇది వాంటెడ్‌గానా?" అని ఇమాన్యుయల్ షాక్‌లోకెళ్ళిపోతాడు. మళ్ళా తనుజ ఏమంటదంటే 2 టైమ్స్ కళ్యాణ్ వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను. పొద్దుగాలనే మాట్లాడతా. మైండ్ మంచిగా లేదని తనుజ చెప్తది. అలాంటిది తనకి చెప్పినాక నీ వాయిస్ నాకు 3 సార్లు వినపడ్డదని తనుజ ఇమాన్యుయల్ మీద గట్టిగా అరుస్తుంటే ఇమాన్యుయల్ అంటాడు, "నువ్వు ఎవలో కోపం నా మీద చూపిస్తున్నట్టే ఉంది తనుజ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. శాంతి అయినాక నా దగ్గర రా" అని ఇమాన్యుయల్ అంటాడు. తనుజ అంటది, "నాకు అలాంటి విషయమే లేదు. అలాంటి ఇష్యూనే లేదు. నాకు మాట్లాడాలని ఇష్టం లేకపోతే నేను అసలు మాట్లాడని" తనుజ అట్లానే అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతది. తర్వాతకి మన రితు ఇంకా ఇమాన్యుయల్ ఏమంటాడంటే, "నేను కళ్యాణ్ గాడేమన్నా పిచ్చోళ్ళమా? ఇష్టం వచ్చిన దానికి పన్నీకి మేమేమన్నా" పాపం వాడేమో టాస్క్‌లలో అంతగనం చేస్తే దాని తర్వాత నన్ను పట్టించుకోదు. నేనేమో ఎంత మంచిగుందాం అనుకున్నా నన్ను అదేంది మళ్ళీ ఏదో ఒకటి అక్కడ లూప్ హోల్ వెతుకుతది. నేను ఇది చేయలే, అది చేయలేదని. సో, ఇమాన్యుయల్ అయితే చాలా హర్టింగ్ పొజిషన్ అదేంది చాలా ఇరిటేటింగ్ అయిపోయిండు తనుజ విషయంలో మాత్రం. సో, మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. అసలు మంచిగా ఆలోచించండి గైస్ తనుజ ఫ్యాన్స్ కూడా. తనుజ నిజంగానే ఆ ఒక చాలా ఇన్‌పుట్స్ వల్ల బాండ్స్ అనడం వల్ల తన మైండ్ డిస్టర్బ్ అయినట్టుంది తప్పకుండా. ఎక్కడనో తను చాలా మందిని అందరిని దూరం చేసుకోవాలని పొజిషన్‌లో అయితే ఉంది ఇప్పుడు. తనకి ఇరిటేషన్ వచ్చేసినట్టుంది తనుజకి. ఇంతమంది ఉండడం వల్ల నా గేమ్ చెడిపోతుందని. సో, మెల్లగా తనుజ ట్రై చేస్తుంది అందరిని తన నుంచి దూరం చేసుకోనీకి అన్నట్టు నాకైతే ఇదంతా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.